ఆదివారం అంటే రెస్ట్ అనుకుంటాం, కానీ మా ఇంట్లో మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంత పని జరిగిందో చూడండి. ఉదయం లేవగానే ఇంటి పనులు మొదలయ్యాయి. పిల్లల పనులు, వంట, ఇంటిని సర్దుకోవడం, ఇలా ఒక్కో పని చేస్తూ ఎలా మధ్యాహ్నం అయిపోయిందో మీరే చూడండి. మామూలుగా అయితే ఆదివారం నేను ఇంటి చుట్టూ కడగను, నల్ల కూడా పొద్దున రాదు. ఈ రోజు ఏంటో లేవగానే పొద్దున్నే నల్ల స్టార్ట్ అయింది. వాటర్ పట్టేసి అదే పైప్ తో ఇంటి చుట్టూ కడిగేసి ప్రతి రోజు లేవగానే ఇంటి చుట్టూ ఊడ్చేసి కడిగి ముగ్గు పెట్టేసి బ్రష్ చేసుకుని వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి లోపలికి వెళ్తా. బయట పని అయితే అయిపోయింది. ఇక ఇంట్లోకి వెళ్లి ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి. మొన్న సాటర్డే వర్షం పడేసరికి జీన్ ప్యాంట్లు సరిగ్గా ఆరలేదు, అందుకే అవి అలా హాల్లోనే ఉంచేసి పడుకున్నాం, నైట్ అంతా ఆరతాయని. ఇక ఇల్లంతా సదిరి ఊడ్చిన తర్వాత వాటర్ పెట్టాను కదా, అవైతే లోపల పెడుతున్నా. బయట ఏమో పైపులు రిపేర్ చేస్తున్నారట, అందుకే మాకు నల్ల సరిగ్గా రావటం లేదు. వచ్చినప్పుడు పడదాము అంటే మోర్ నీళ్లు కలుస్తున్నాయి అంటున్నారు. తాగడానికైతే బయట కొనుకొచ్చుకుంటున్నాం. ఎన్ని నీళ్ళని కొనుకొచ్చుకుంటాం చెప్పండి, వంట చేసుకోవడానికి అవసరం వస్తాయిలే అని చెప్పేసి కొన్ని వాటర్ అయితే పట్టాను. మోరి నీళ్లు కలిసినట్టయితే లేవు, వాటర్ బానే వచ్చాయి. నేనేమో 6:30 అలా లేచాను. మా పిల్లలేమో ఇక 7:30 to 8 మధ్యలో మెల్లగా ఒక్కొక్కరు లేచుకుంటూ ముగ్గురు వచ్చేసారు. ఇద్దరు పిల్లలేమో ఏమో రాస్తున్నారు, చిన్నోడేమో బయట ఉయ్యాల ఊగుతున్నాడు. మామూలుగా స్కూల్ ఉన్న రోజైతే మా పిల్లలే బ్రష్ చేసుకుంటారు. రోజు బ్రష్ చేపియాలంటే నాకు అస్సలే కుదరదు, ఇంట్లో పనే సరిపోతుంది. ఇలా సండే మాత్రము నేనే బ్రష్ చేపిస్తా ముగ్గురికి. అసలు ఈ రోజు ఈవినింగ్ డిమార్ట్ కి వెళ్దామన్నాడు మా ఆయన. సరే డిమార్ట్ కి వెళ్లేది కూడా వీడియో తీద్దాము, సండే మార్నింగ్ టు ఈవినింగ్ డే మొత్తం షూట్ చేద్దాము అని మార్నింగ్ వీడియో తీయడము స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అయ్యాక డిమార్ట్ కు వెళ్దామా అని అడిగితే నాకు వేరే అర్జెంట్ పని ఉంది, నేను ఈ రోజు డిమార్ట్ కి తీసుకెళ్లాను అన్నాడు. సరే ఏం చేస్తాంలే అని చెప్పేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే వీడియో ప్లాన్ చేశాను. అసలు సండే వచ్చిందా అంటే మా ఇంట్లో కంపల్సరీ ఆ రోజు పూరి చేస్తాము. నైట్ ది అన్నం చాలా మిగిలింది, టైం కి ఇంట్లో కూడా బీట్రూట్ ఉండే, అందుకే ఇక బీట్రూట్ రైస్ చేశాను. ఉల్లిగడ్డలు మిర్చీలు పోపు కేసి సాకులు పిండి వచ్చాను. నేను బీట్రూట్ రైస్ 2 రకాలుగా చేస్తాను. ఒక రకం ఏమో ఇలా బీట్రూట్ పోపు కేసి మంచిగా ఫ్రై అయ్యాక రైస్, ఇంకో రకం ఏమో ఈ రైస్ వేసే టైంలో ఎసరు పోసేసి మసులుతుంటే రైస్ వేస్తాను. ఇంకా మా రూమ్ చదువుకోవాలి, ఒకసారి మా రూమ్ చూద్దాం పదండి ఎలా ఉందో. అబ్బో ఆగమాగమే ఉంది. బీట్రూట్ మంచిగా ఫ్రై అయ్యాక రైస్ కూడా వేసేసాను. ఒకవైపు బీట్రూట్ రైస్ చేసుకుంటూ ఇంకోవైపు మా రూమ్ మొత్తం సదిరి క్లీన్ చేశాను. ఇక పిల్లలకి స్నానం పోసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి బీట్రూట్ రైస్ తినేసేసరికి మా మరిది ఫిష్ తీసుకొచ్చాడు. ఆ ఫిష్ తీసుకుపోయి బయట కూర్చొని కడిగాను, కానీ అది వీడియో తీయలేదు. ఇంకా బిందెలు క్యాన్లు కూడా తోమే వాటర్ పట్టాను, అది తోమేది కూడా వీడియో తీయలేదు. పిల్లలకి గోర్లు కూడా తీసాను, అది కూడా వీడియో తీయడం. ఇక మొత్తానికి పిల్లలతో ఒర్రుకుంటూ అన్నం వండేశాను, ఫిష్ కర్రీ కూడా వండేశాను. ఇటు వంట అయిందో లేదో అటు మా పిల్లలు ఆకలి అంటే వాళ్ళకైతే అన్నం పెట్టేశాను. మా పాపకి పోలియో డ్రాప్స్ వేయించేది ఉండే, మీరు తినండిరా, నేను చెల్లె డాడీ వెళ్ళి చెల్లెకి పోలియో డ్రాప్స్ వేయించుకొని వస్తాము అని చెప్పేసి మేము ముగ్గురం అయితే బండి మీద వెళ్తున్నాము. పోలియో డ్రాప్స్ వేసే దగ్గరికి అయితే వచ్చేసాము. పోలియో డ్రాప్స్ వేయించుకొని ఇక రిటర్న్ అయ్యాము. ఇదన్నమాట నిన్న సండే రోజు వ్లాగ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.